అందరికీ శనార్థులు ఎట్లుండ్రు అంతా మంచిదే కదా. నేను మీ దేవిక. నేనైతే జబర్దస్తునుల్లా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. ముందుగానైతే తలకాయ వార్తలు చూసి అటెంక పెద్ద ముచ్చట్లకు పోదాం పారి. మళ్ళా మొదలైనవి బస్సు టక్కర్లు. మొన్న కర్నూలు, నేడు నంద్యాల. మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం. సముద్రాయానికి సిద్ధమైంది భారత్. గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం. 10,000 దాకా వస్తుండ్రంట కళాకారులు. ట్రాఫిక్ పోలీసులపై ఫైర్ అయింది హైకోర్టు. ఎప్పుడు పడితే అప్పుడు ఆపొద్దంటూ ఆర్డర్లు. మెట్రో స్టేషన్ లో పోసిండ్రు మూత్రం. ఎందుకన్నా నీకు అంత ఆత్రం? అరే ఏం టక్కర్లు. అరే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయిగా. ఇప్పుడు ఏడికైనా ప్రైవేట్ బస్సులో ఊరికి కానీ గుడికి కానీ లేదా టూర్కు కానీ పోవాలంటే వెన్నులో వణకైతే ఉడుతుందిలా. అరే మొన్నటిదాకా అయితే విమాన ప్రమాదాలు జరుగుతుంటే ఇప్పుడు బస్సు ప్రమాదాలు అయితే వరుస పెట్టి జరుగుతున్నాయి మళ్ళా. అరే మొన్ననే కర్నూలు కావేరి బస్సు, ఇక గా తర్వాత తెలంగాణలో తాండూరు ఆర్టీసీ బస్సు ఘటనలు మరవక ముందే ఇప్పుడు మల్లో బస్సు మంటల్లో తగలబడి బూడిదైందుల్లా. మరి ఏన్నో పారి పోయి చూద్దాం పారి. అరే ఏం టక్కర్లు. అరే ప్రైవేట్ బస్సులో పోవాలంటేనే వెన్నుల వణుకు పుడుతుందిగా. ఇక గియాల కర్నూలు రోడ్డు ప్రమాదం జరిగినట్లే మరో ఘటన నంద్యాల జిల్లాలో కూడా జరిగిందట. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ రెండు కూడా పూర్తిగా కాలిపోయినాయట. ఇక ముచ్చర్లో పోతే ఇక నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఏఆర్బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అయితే నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్టు దగ్గరనైతే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందట. ఇక బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ దాటి రోడ్డుకి అటువైపుగా వస్తున్న ఓ లారీని అయితే ఢీ కొట్టిందట. ఇక ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్, బస్సు డ్రైవర్ అయితే జీవిడ్సిండ్రు. ఇక బస్సుకి మంటలు అంటుకొని బిగ్గయింది. ఇక గట్లనే లారీ కూడా మంటలో ఇక్కుకొని కాలిపోయింది. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సు క్లీనరు మంచి ఇకమతి చేసిండుల్లా. బస్సు క్లీనరు టక్కర్ జరిగిన వెంటనే అతను ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులనైతే అప్రమత్తం చేసిండు. ఎలాగోలా దిగిపోవాలని చెప్తూ అందరినీ రక్షించిండు. ఇక దీంతో ప్రయాణికులు బస్సు అద్దాల్ని పగలగొట్టి బయటకు దూకేసిండ్రు. ఇక ఇదే సమయంలో ఈ ఘోర ప్రమాద శబ్దం విని స్థానికులు పరుగున వచ్చిర్రు. ఇక బస్సులో ఉన్న ప్రయాణికుల్ని ఒక్కొక్కరిని బయటకు సురక్షితంగానైతే లాగేసిండ్రు. అటు క్లీనర్ కూడా సహకరించడంతో ప్రయాణికులంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఇక బస్సు, లారీ పూర్తిగా కాలిపోయినాయి. ఇక విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే పోలీసులు అయితే అక్కడికి ఏరుకున్నారు. ఇక సహాయక చర్యలు కూడా వారు చేసారు. ఇలా ఈ ప్రమాద సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రయాణికులైతే ప్రాణాలతోనైతే బయటపడ్డారు. ఇక ఇది వరకు కర్నూలులో ఇలాగే బస్సు మంటలు అంటుకొని 19 మంది జీవిడ్చిన సంగతి అందరికి తెలిసే కదా. అలా ఇక్కడ జరగకుండా ముందుగానే అందరి ప్రాణాలు రక్షించిండ్రు. ఇక బస్సు, లారీ పూర్తిగా కాలిపోయిన విషయం తెలుసుకున్న పోలీసులు అయితే వెంటనే వచ్చి సహాయక చర్యలు అయితే చేసిండ్రు. ఇలా ఈ ప్రమాద సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండటం వల్లనైతే ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినరని చెప్పాలి. ఇక నంద్యాల ఎస్పీ సునీల్ సింగ్ దీనిపై అయితే స్పందించారు. బస్సులోని ప్రయాణికులంతానైతే క్షేమంగా ఉండరు.
వారికి ఎవరికి గాయాలు కాలేదని చెప్పుకొచ్చిండ్రు. ఇక ప్రమాద స్థలానికి ఏరిన అగ్నిమాపక సిబ్బంది మంటలనైతే అదుపు చేసిండ్రు. కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఇక టైర్ పేలడానికి గల కారణాలు ఏంటి అని పోలీసులు అయితే ఆరా తీస్తుండ్రు. చంద్రయాన్ ఈ ప్రయోగం గురించి తెలుసు కదనుల్లా. 2023లో చంద్రయాన్-2 గా చంద్రుడి పైన ల్యాండ్ అవుతుంటే చక్కగా ల్యాండ్ అవ్వలేక ఫెయిల్ అయింది. ఇక అట్లాని మనోళ్ళు ఊరుకోలే. గా తర్వాత చంద్రయాన్-3ని మళ్ళీగా చందమామ మీదకి పంపినరు. ఇక ఇప్పుడు చంద్రయాన్ మంచిగా ల్యాండ్ అయ్యి దునియా అందరినైతే ఆశ్చర్యపరిచింది. ఇక అప్పుడు చంద్రుడి పైన పరిశోధనలు జరిగితే మన ఇస్రో సైంటిస్టులు ఇప్పుడు సముద్రంలో ఏముందో అని పరిశోధనకైతే పూనుకుండ్రు. అందుకే సముద్రాన్ని సిద్ధం చేసిండ్రు. మరిగా సముద్రాన్ని ఎట్లుంటది, సముద్రంలోకి ఎప్పుడు పంపిస్తారు, సముద్రంలోకి పోయి ఏం చేస్తుంది అని మొత్తం చూద్దాం పారి. మన భారత అంతరిక్ష ప్రయోగాల్లో మాత్రమే కాదు, సముద్ర లోతుల్లో ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు కూడా కీలక ప్రయోగాలు అయితే చేపడుతుండ్రు. ఇక ఇప్పటికే గగన్యాన్ కోసం సిద్ధమవుతున్న ఇస్రో 2 ఏళ్ల క్రితమే సముద్రంలో పరిశోధన కోసం అయితే సముద్రయాన్ ప్రాజెక్టును ప్రకటించి పరిశోధనలు అయితే ప్రారంభించింది. ఇక సముద్రం లోపల 1000 మీటర్ల లోతునైతే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకైతే సిద్ధమవుతుండ్రు. ఇక ముచ్చట్లకు పోతే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోనైతే అతి త్వరలోనే సముద్రయాన్ ప్రాజెక్టుతోనైతే సముద్రపు లోపల ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు కీలక ప్రయోగం అయితే చేపట్టనుంది. ఇక 2 ఏళ్ల క్రితమే సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో అనౌన్స్ కూడా చేసింది. అందులో ప్రత్యేక సబ్ మెరైన్ కూడా తయారు చేసింది. ఇక సముద్రయాన్ మిషన్ అనే ప్రయోగం ద్వారా మహాసముద్రాల అన్వేషణలో భాగంగా సముద్రాల లోపల ఉన్న ఖనిజ సంపదను అన్వేషించడానికైతే భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇక దీంతోని ఇస్రో శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేసి మహాసముద్రాలలో ఉన్న ఖనిజ సంపదను కనుగొనేందుకైతే మత్స్య 6000 అనే సబ్ మెర్సిబుల్ మిషన్ ద్వారానైతే చెన్నై తీరంలోని 5000 మీటర్ల లోతులో ప్రయోగాత్మక ప్రయోగాలు చేపట్టిండ్రు. ఇక ఆ తర్వాత కూడా మరింత లోతుగా పరిశోధనలు అయితే చేపట్టనుంది. ఇక ఈ ప్రయోగం విజయవంతమైతే 2026 లేదా 2027 చివర్లోనైతే మానవ సహిత సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో జరపనుంది. ఇక 28 టన్నుల బరువు కలిగిన మత్స్య 6000 అనే సబ్ మెరైన్ మిషన్ ద్వారానైతే ఈ ప్రాజెక్టును జాతీయ మహాసముద్ర సాంకేతిక సంస్థ ద్వారా ప్రాజెక్టు డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ పర్యవేక్షణలోనైతే సముద్రయాన్ మిషన్ ను పూర్తి చేయనుండ్రు. ఇక ఈ ప్రాజెక్టులో మానవ సహితగా 3 శాస్త్రవేత్తలను కూడా ఎంపిక చేసి ఇందులో కూడా ప్రయాణించనుండ్రు. ఇక అంతరిక్షంలో పరిశోధనలు చేపట్టే శాస్త్రవేత్తలను ఆస్ట్రోనట్స్ గా పిలుస్తారుగా, సముద్రం లోపల పరిశోధనలు చేసే వాళ్ళను ఆక్వానట్స్ గా పిలుస్తారంట. ఇక ఫ్రాన్స్ సహకారంతో భారత్ సముద్రయాన్ ప్రయోగాన్ని అయితే చేపడుతుంది. ఇందులో 3 శాస్త్రవేత్తలు సబ్ మెరైన్ లో వెళ్లి పరిశోధన చేయనుండ్రు. అందులో 2 భారత్కు చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టారు. వారిలో జితేంద్ర పాల్ సింగ్, రాజు రమేష్లు ఇప్పటి వరకు 5000 మీటర్ల లోతు వరకు డైవ్ చేసి భారత్ రికార్డుగా ఈ ప్రయోగం ద్వారా సాధించిండ్రు. ఈ సబ్మెరిబుల్స్ అయితే 12 గంటల పాటు పనిచేస్తుంది. మరి అత్యవసర పరిస్థితుల్లోనైతే 96 గంటల వరకు కూడా సముద్రంలో ఉండే సామర్థ్యం కలిగి ఉంది. ప్రయోగం ద్వారా సముద్రంలో ఉన్న ఖనిజాలు, ఖనిజ సంపద, మినరల్స్, కోరల్స్ వంటి ఖనిజాలతో పాటుగా సముద్రంలో ఉన్న ఇసుకలో కూడా ఏ తరహా ఖనిజాలు ఉన్నాయి, వాటి ఉపయోగాలు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తుండ్రు. ఇక ఈ తరహా ప్రయోగాలను ఇప్పటి వరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా లాంటి దేశాలు మాత్రమే చేసినాయి. ఇప్పుడు ఇస్రో కూడా ఈ దేశాల సరసన చేరనుంది. ఇక ఇస్రో శాస్త్రవేత్తలైతే ఈ ప్రయోగానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉండరు. దీంతో ఇస్రో ఒకవైపు గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు సిద్ధమవుతూనే సముద్రం లోపల శాస్త్రవేత్తల ద్వారా అత్యంత క్లిష్టమైన కీలకమైన ప్రయోగ ప్రక్రియను
పూర్తి చేసే దశలో ఉండటం గర్వకారణమని అయితే పలువురైతే పేర్కొంటుండ్రు. మా ఇంటి పక్క పొట్టుండే పిల్లగాడైతే పొద్దుగన్నే లేచి స్నానం చేసి తెల్లటి డ్రెస్ వేసుకొని అయితే స్కూల్కి పోయేందుకు తయారవుతుండు. అక్క హ్యాపీ రిపబ్లిక్ డే, అన్న హ్యాపీ రిపబ్లిక్ డే అని చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తుండే. ఇక దేశం అంతటా జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు సంబరంగా జరుపుకుంటారు. మళ్ళా ఇక మన దేశంలో రిపబ్లిక్ వేడుకలు చేయబట్టుకైతే ఈ ఏడాదితో 77 ఏళ్ళు అయితే పూర్తి అవుతుందిలా. మరి ఈసారి వేడుకలకైతే ఎవరెవరు వస్తుండ్రు, ఏ దేశంలోకి వెళ్ళి వస్తుండ్రు, ఏంటి ప్రత్యేకతలని అన్ని పురాగా తెలుసుకుందాం పారి. ఎట్టకేలకు రిపబ్లిక్ డే పండుగనైతే రానే వచ్చింది. మరి ఇక దేశంలో రిపబ్లిక్ వేడుకలు చేయబట్టే ఈ ఏడాదితో 77 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో ఎన్నో థీమ్స్ కవాతులతో వేడుకలు అయితే ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక తొలిసారిగా భారత సైన్యం కవాతు సందర్భంగానైతే బ్యాటిల్ అర్రే ఫార్మేషన్ ను ప్రదర్శిస్తుంది. ఇక సైనిక ప్రదర్శనలోనైతే కవాతు బృందాలు, యాంత్రిక స్తంభాలు, ఆధునిక ఆయుధ వ్యవస్థలు, డ్రోన్లు, ట్యాంకులు ప్రదర్శన ఇవ్వనున్నాయి. ఇక 2026లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు చరిత్ర, దేశభక్తి, సంస్కృతి, ఆధునిక భారతదేశ పురోగతిని కలిపి ఒక ప్రత్యేకమైన అర్థవంతమైన జాతీయ కార్యక్రమంగానైతే నిలవనున్నాయి. ఇక రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ వేడుకలు జనవరి 26, 2026న న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరుగుతాయట. ఈ సంవత్సరం కార్యక్రమం భారతదేశ జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాల వారసత్వాన్ని హైలైట్ చేస్తున్నాయి. అదే సమయంలో దేశ సైనిక సామర్థ్యాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నాయి. ఇక న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించిన రక్షణ కార్యదర్శి అయితే రాజేష్ కుమార్ సింగ్ 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన విస్తృత ప్రణాళికలను కూడా వివరించారు. ఇక వందే మాతరంపై కేంద్రీకృతమై ఉన్న ప్రత్యేక ఇతివృత్తం నుండి పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, సాంస్కృతిక ప్రదర్శనల వరకు కూడా ఈ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఆత్మ నిర్భర్ భారత స్ఫూర్తిని ప్రతిబింబించేలానైతే రూపొందిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఈ 2026 పబ్లిక్ డే పరేడ్ కి ముఖ్య అతిథులు ఎవరనేది అధికారులు అయితే వెల్లడించారు. ఇక ఈ కవాత్ కు వివిధ రంగాల నుండి సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులుగా హాజరవుతారంట. వీరిలో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు, విద్యార్థులు, క్రీడాకారులు, అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా, చేతి వృత్తుల వారు, కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కూడా ఉండనుండ్రు. ఇక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి మొత్తం 30 శకటాలు కర్తవ్య పథంలోకి ప్రవేశిస్తాయట. ఇవి భారతదేశ సంస్కృతి, వారసత్వం, ఆవిష్కరణ, స్వాలంబనను ప్రదర్శిస్తాయట. కవాతు సందర్భంగా దాదాపు 2,500 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొంటారట. 2026 గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఇతర ప్రధాన కార్యక్రమాల్లో కూడా ఎర్రకోటలో భారత్ పర్వ్, జాతీయ స్కూల్ బ్యాండ్ పోటీ, ప్రాజెక్ట్ వీర్ గాథ 5.0, ప్రధానమంత్రి ఎన్సీసీ ర్యాలీ ఉన్నాయి. మరి ఈసారి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ముఖ్య అతిథులుగానైతే పాల్గొనుండ్రు. ఇక భారతదేశంలో పెరుగుతున్న ప్రపంచ భాగస్వామ్యాలు యూరప్ తో దౌత్య సంబంధాలను హైలైట్ చేస్తున్నాయి. మళ్ళా ఇక 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్ కేంద్ర ఇతివృత్తం అయితే 150 సంవత్సరాల వందే మాతరం, 1923లో సృష్టించిన వందే మాతరం శ్లోకాలను వివరించే పెయింటింగ్లు కర్తవ్య మార్గం వెంట ప్రదర్శించనుండ్రు. ఇక తొలిసారిగా భారత సైన్యం కవాతు సందర్భంగానైతే బ్యాటిల్ అర్రే ఫార్మేషన్ ను ప్రదర్శిస్తుంది. ఇక సైనిక ప్రదర్శనలో కవాతు బృందాలు, యాంత్రిక స్తంభాలు, ఆధునిక ఆయుధ వ్యవస్థలు, డ్రోన్లు, ట్యాంకులు, క్షిపణి వేదికలు కూడా ఉంటాయి. భారత వైమానిక దళం నిర్వహించే ఫ్లై ఫాస్ట్ లో వివిధ ఆకృతులలో విమానాలు, హెలికాప్టర్లు ఉంటాయట. ఇది కవాతు ముగింపును సూచిస్తాయంట.
మాజీ సైనిక సిబ్బంది సహకారాన్ని గౌరవిస్తూ భారత వైమానిక దళం ప్రదర్శించే ప్రత్యేక అనుభవజ్ఞుల శకటం కూడా కవాతులో భాగంగా ఉండనుందట. హా మామ గిట్ల చాయ్ దుకాణంకి పోదాం పదా అని పోతుంటే అబ్బర కొడుకో గాడున్నర్రా తిప్పు తిప్పు బండి తిప్పు అని నడపతోడికి చెప్తుంటాం. ఇక లేకుంటే అరే గా సిగ్నల్ కాడ పోలీసులుండ్రా అని ఒక నడుచుకుంటూ పోయి పోలీసులు ఉన్నారా లేదా అని చూసి బండి పైన పోతుంటాం. ఇక నీకు చెప్తానే ఉన్నా కదరా హెల్మెట్ పెట్టుకోరా అని, నా మాట ఇంతేగా ఇప్పుడు ఫైన్ కట్టు బిడ్డ అని మందలిస్తాం. అరే గాడ పోలీసోడు చెట్టు సాటు నుంచి ఫోటో కొడుతుండ్రా గిట్ల నెంబర్ ప్లేట్కి చెయ్యి అడ్డం పెట్టరాదు. అబ్బా ఇప్పటికే 6 చలన్లున్నాయి, ఇప్పుడేమో రాంగ్ రూట్తో పోతిమి ఉట్టిగానే దొరికితిమి. మరి అట్లుంటుంది మళ్ళా మన పోలీసుల తరిక. బండ్లు నడుపుతూ గాని పోలీసులకు దొరికినరా ఇక ఫైన్ కట్టుడో లేకుంటే బండి పోలీస్ స్టేషన్కి పోవడే ఉంటుంది మళ్ళా. ఇక ముచ్చట్లకు పోతే పెండింగ్ చలాన్ల వసూలు పంచాయతీ హైకోర్టుకు ఏరిందుల్లా. మన రాష్ట్రంలో పెండింగ్ చలాన్ల వసూలు విషయంలోనైతే వాహనదారులకు ఊరటనిస్తూ రాష్ట్ర హైకోర్టు అయితే కీలక తీర్పును సుత ఇచ్చింది. ఇక గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు అయితే చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదులు బగ్గొస్తున్నాయి. ఇక న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేసింది. రహదారులపై తనిఖీలు చేసే సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులను బలవంత పెట్టవద్దనైతే పోలీసులకు హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇక చలాన్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ బండ్ల తాళం గుంజుకోవడం వంటివి చేయకూడదని కూడా చెప్పుకొచ్చిండ్రు. ఇక పోలీసుల విధులు కేవలం నిబంధనలు పర్యవేక్షించడమేనని, చలాన్ల వసూలు కోసం వాహనదారులను వేధించడం చట్టవిరుద్ధమని కూడా చెప్పుకొచ్చారు. ఏదైనా కారణంతోని వాహనాన్ని ఆపినప్పుడు వాహనదారుడే స్వచ్ఛందంగా తన పెండింగ్ చలాన్లను క్లియర్ చేయడానికి కూడా ముందుకు వస్తేనే పోలీసులు ఆ డబ్బును వసూలు చేయవచ్చని కూడా న్యాయస్థానం చెప్పింది. ఒకవేళ వాహనదారులు ఆ సమయంలో చెల్లించడానికి ఇష్టపడకపోతే వారిని నిర్బంధించే అధికారం పోలీసులకు లేదని కూడా కోర్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇక పెండింగ్ చలాన్లను వసూలు చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని, నిబంధనల ప్రకారమే కోర్టు నోటీసులు పంపాలని కూడా హైకోర్టు అయితే ఆదేశించింది. పోలీసు యంత్రాంగం నిబంధనలు అతిక్రమించి రోడ్లపై నేరుగా నగదు వసూలు చేయడం సరికాదని కూడా అభిప్రాయపడింది. ఇక చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే పెండింగ్ బకాయిలను రాబట్టాలని కూడా సూచించింది. ఇక ఇటీవలే ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల వసూలు కోసం వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిండ్రు. ఇక విచారణ సందర్భంగా ఆయన తన వాదనలు వినిపిస్తూ పోలీసులు వాహనాలను అడ్డగించి కీలు లాక్కోవడం, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిండ్రు. ఇక ఈ వాదనతోని ఏకీభవించిన న్యాయస్థానం పోలీసుల తీరును తప్పుపడుతూ ఈ ఆదేశాలను జారీ చేసింది. అవునల్లా మీరు రోజు బస్సులలో పోతున్నప్పుడు బస్సుల కిటికీల పైన ఈ బస్సు మనందరిది, దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఈ బస్సులో పొగ తాగరాదు అని గిట్లా రాసి ఉండటం మీరు చాలాసార్లు చూసుంటారు కదా. అప్పుడే కాదు, ఏదైనా కొత్త ప్లేస్కి పోయినప్పుడు అంటే మ్యూజియం కానీ పోతే అక్కడ కూడా గిట్లనే రాసి ఉంటుంది కదా, ఇక్కడ ఉమ్మి వేయరాదు, ఇక్కడ చెత్త వేయరాదు, ఇక్కడ పొగ తాగరాదు అని. కానీ కొందరు బడవగాన్లు మాత్రం అక్కడ ఏం రాసిందో కొందరైతే పని కట్టుకొని అక్కడ అదే పని చేస్తుంటారు. ఇక ఇప్పుడు మీకు ఒక షుగర్ వ్యాధి ఉన్న పురుషోత్తముని అయితే చూపిస్తా. నిజంగా షుగర్ వ్యాధి ఉందో లేదో తెలియదు కానీ వాడు చేసే పని చూస్తే మాత్రం అట్లే అనిపిస్తుంది మళ్ళా. ఇక ముచ్చట్లకోతే వచ్చిండ్రా గీ సక్కదనాల మొగోడు ఏం చేస్తుండో ఓ పారి పరీక్ష పెట్టి చూడుర్రి. గా గోడకాడ మూత్రం పోస్తుండ్లే. అదేదో దారి పొంట పోయే గోడనో, జంగల్ పక్కన ఉన్న గోడనో, లేకుంటే బస్టాండ్ దగ్గర ఉన్న గోడనో కాదుల్లా, అది మెట్రో గోడ. అవును,
ఈ మొగోనికి ఏడ జాగ దొరకనట్లు ఏకంగా మెట్రో స్టేషన్లోనే పని కానిచ్చేసిండు. తూని అవ్వ ఏం మనుషులరా, చుట్టుపొంటి పబ్లిక్ ఉండ్రు అని సోయి కూడా లేకుండా గిట్ల తయారయ్యిండ్రు. అది చూసిన వాళ్ళు ఫుల్ తిడుతుండ్రు. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఓ మెట్రో స్టేషన్ లోపల వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న వీడియోనే బగ్గ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన వాళ్ళంతా కూడా పొల్లు పొల్లు తిడుతుండ్రు. ఈ సక్కదనాల పని ఎక్కడ జరిగిందో ఎరకనేనా? మరెన్నో కాదు, మన దేశ రాజధాని ఢిల్లీలో. మళ్ళా అవునుల్లా, దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్ లోపలనైతే ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిండు. ఢిల్లీలోని పింక్ లైన్ స్టేషన్ లో జరిగిందట. ఈ స్టేషన్కి వెళ్ళినైతే నిత్యం వేలాది మంది ప్రయాణికులైతే ప్రయాణిస్తుండ్రట. ఈ వీడియోతోని ఢిల్లీ మెట్రో స్టేషన్ పరిశుభ్రతపై ఆందోళనను రేకెత్తిస్తుంది. ఇటువంటి చర్యలు మెట్రో వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా ప్రజా మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో పౌరుల సమిష్టి బాధ్యతను కూడా చెడగబోతాయని కూడా మస్తు గరమవుతుండ్రు. ఈ వీడియోతోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సుమారం అన్ని ప్రయాణికులకు ఒక విజ్ఞప్తిని జారీ చేసింది. మెట్రో ప్రాంగణంలోనైతే పరిశుభ్రతను కాపాడుకోవడానికి సహాయం చేయాలని కోరింది. డిఎంఆర్సీ తన ప్రయాణికులందరికీ కూడా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేయాలని అభ్యర్థిస్తుంది. తోటి ప్రయాణికుడు అలాంటి చర్యను గమనించినట్లయితే వారు వెంటనే దాన్ని డిఎంఆర్సీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కూడా చెప్పుకొచ్చిండు. గిది గిట్లుంటే ఢిల్లీ మెట్రోలో యువ జంటల రాశిలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా బుద్ధి మాత్రం మారటం లేదు. నిత్యం లక్షలాది మందిని వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఢిల్లీ మెట్రోలనైతే ఇప్పటికే ఎన్నో ప్రేమ జంటల శృంగారం చేస్తుండ్రు. తోటి ప్రయాణికులు అభ్యంతర పెడుతున్నా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా బరిదెగిస్తుండ్రు. ఢిల్లీ మెట్రోలని ఓయోలాగా ఫీల్ అవుతుండ్రు, బరిదెగిస్తుండ్రు. అందరి ముందే వెకిలి చేష్టలతోని రెచ్చిపోతుండ్రు. మొన్నటికి మొన్న ఓ ప్రేమ జంట మెట్రో కోచ్లో కౌగులింతలు ముద్దులతో పట్టపగలే బరిదెగించుండ్రు. ఈ దృశ్యాలను తోటి ప్రయాణికుల్లో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలోనైతే షేర్ చేయడంతో వీడియోనైతే బగ్గా వైరల్ అవుతుంది. ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలోనైతే ఈ ఘటననైతే చోటు చేసుకుంది. దీనిపై తోటి ప్రయాణికులు నెటిజన్లు ఫైర్ అవుతుండ్రు. ప్రయాణికులు ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడొద్దంటూ కూడా ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ పదే పదే వార్నింగ్ కూడా ఇస్తుంది. అయినా వాళ్ళ హెచ్చరికలకు మాగావ్ అన్నట్లుగా చెవిటోని చెవుల శంఖం ఊదినట్లే ఉందిగా. ఇప్పుడు ఢిల్లీ మెట్రో స్టేషన్లో పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ పొగ దాగరాదు, ఇక్కడ ఉమ్మి వేయరాదు అన్నట్లుగా మెట్రోలో ముద్దులు పెట్టుకోరాదు, మెట్రోలో శృంగారం చేయరాదు అన్న ఫోటోలు పెట్టే స్థాయికి పోయింది. మళ్ళా మొదలైనవి బస్సు టక్కర్లు. మొన్న కర్నూలు, నేడు నంద్యాల. మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం. సముద్రాయానికి సిద్ధమైంది భారత్. గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం. 10,000 దాకా వస్తుండ్రంట కళాకారులు. ట్రాఫిక్ పోలీసులపై ఫైర్ అయింది హైకోర్టు. ఎప్పుడు పడితే అప్పుడు ఆపొద్దంటూ ఆర్డర్లు. మెట్రో స్టేషన్ లో పోసిండ్రు మూత్రం. ఎందుకన్నా నీకు అంత ఆత్రం?
ఇక గివ్వుల్లో అయ్యాలటి బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుతా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మళ్ళా రేపత్తా.